ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆదర్శవంతమైన రాజకీయ వ్యవస్థ ఉండాలనే నినాదంతో రైజ్ అప్ ఇండియా అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒకే రకమైన అభిప్రాయాలున్న పౌరులందరూ కూడా కలిసి ఒక వేదికగా ఏర్పాటై రాబోయే రోజులలో ఏ ఎన్నికలు జరిగినా కూడా మన రాజకీయ నాయకులు చాలా సమర్థులై, విద్యావంతులై, మానవీయతను కలిగి నీతివంతమైన సేవలు చేసే అభ్యర్థులని మనం ఎన్నుకోవాలనే ఒక ప్రచారాన్ని చేయడానికి, ఇది యువతలోకి ఈ భావాల్ని తీసుకువెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ సన్నాహక సమావేశం జరగడం చాలా ముదావహం. ఈ సమావేశం ద్వారా రానున్న రోజులలో కనీసం పక్షానికి ఒకసారైనా ఒక మంచి కళాశాలని ఎన్నుకొని అక్కడ ఇటువంటి ఎన్నికల మీద, రాబోయే ఎన్నికల మీద ఒక ఓటర్కు ఉండవలసిన కనీస బాధ్యత ఏమిటి, వాళ్ళు ఏం ఆలోచన చేయాలనే ఒక మంచి ఆలోచనని వాళ్ళు రేకెత్తించడానికి యువతని మేల్కొల్పడం అనేది ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. రాబోయే రోజులలో ఇది మరిన్ని మెరుగైన సేవల్ని చేస్తూ మంచి నీతివంతమైన సమాజ నిర్మాణానికి కొంత తమ వంతు సహాయంగా చేస్తుందని భావన చేస్తూనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వాములమై విద్యావంతులుగా సమాజంలో ఒక భాగంగా మనం బాధ్యతని గుర్తెరిగి రాబోయే సమాజాన్ని, మంచి వాతావరణాన్ని మనం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమము దిగ్విజయంగా నిరాటంకంగా ఇది కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. డాక్టర్ మధుసూదన్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఈనాడు ఇది రైజ్ అప్ ఇండియా అనేటువంటి కార్యక్రమం అంటే నీతివంతంతో కూడుకున్నటువంటి యొక్క ఇండియాను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రసాద్ గారు కానీ, వసంతరావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, మధుసూదన్ రెడ్డి గారు కానీ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం తీసుకొని చాలామందిని యువకులను కానీ అని ఉత్సాహవంతంతో కూడుకున్నటువంటి నీతిమంతులను గాడి అవగాహన చేయించి నీతితో కూడినటువంటి పరిపాలన చేసేటువంటి దీక్షాపరులైనటువంటి రాజకీయవేత్తలను ఎన్నుకునేటువంటి పరిస్థితిని చేయాలని చెప్పి వారికే సహకరించి మనం ఏ పార్టీ అనేది కాకుండా నీతిమంతుడైనటువంటి, నిస్వార్థపరుడైనటువంటి, సేవానిరతుడైనటువంటి యొక్క అలాంటి వాళ్ళని ఎన్నుకునేటువంటి ప్రయత్నంలో మనమందరం ఉండి వారికి సహకరించి ఈ యొక్క ఆదర్శమైనటువంటి యొక్క ఇండియాను తయారు చేయాలి, సమాజాన్ని తయారు చేయాలని తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ముదావంగా భావిస్తూ వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇందులో నీతిమంతులైనటువంటి వాళ్ళు కాదు, దేశానికి ఎక్కడికొచ్చేటువంటి పరిస్థితిలో మీ స్ఫూర్తిని కూడా తోడిచ్చి దీన్ని విజయవంతం చేసేటువంటి పరిస్థితిలో ఉండాలని చెప్పి ప్రతి వారికి ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మోహన్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే, సిరిసిల్ల. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ నగరంలో ఐఎంఈ హాల్లో మెరుగైన సమాజం కోసం ఉన్నతమైన సేవకులను ఎన్నుకుందామనే నినాదంతో ఏర్పాటు చేసినటువంటి రైజ్ అప్ ఇండియా క్యాంపెయిన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది మేధావులు వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మేధావుల మౌనం సమాజానికి శాపంగా మారింది. ఆ మౌనాన్ని వీడే కార్యక్రమంలో, మౌనాన్ని తగ్గించే కార్యక్రమంలో ఈ రైజ్ అప్ ఇండియా తన కార్యక్రమాలను రూపొందించుకుంది. సో రానున్న రోజుల్లో కరీంనగర్తో పాటు 100 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ రూపకంగా ఏర్పాటు చేయబోతూ ఉంది. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే యూత్ని ఇగ్నైట్ చేయడము, జాగృతం చేయడము, వారికి ఈ యొక్క ఎలక్షన్స్ పట్ల ముఖ్యంగా క్లీన్ పాలిటిక్స్ అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటివరకు వచ్చినటువంటి డస్ట్ అంతా తీసేసి భావితరాలకు ఒక మంచి నాయకత్వాన్ని, మంచి సేవకులను అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ రైజ్ అప్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి రూపకర్తలైనటువంటి డాక్టర్ వసంతరావు గారు, తర్వాత వరప్రసాద్ సింగ్ రెడ్డి గారు,
వారు నిజంగా మంచి స్ట్రాటజిస్టులు. సో వారి కార్యక్రమాన్ని టేకప్ చేయగానే అందరూ కూడా దీనిని ఆహ్వానించారు, అందరూ దీనిని అంగీకరించారు. ఈరోజు ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన కరీంనగర్ నగరంతో పాటు జిల్లా, తర్వాత రాష్ట్రంలో, దేశంలో కూడా జరగబోతున్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. సో కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ ఫోరం తరఫున మేము మీ అందరినీ కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. నా పేరు నాగేశ్వర్ గాలిపల్లి, నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైజ్ అప్ ఇండియా అనే సంస్థ ద్వారా రాజకీయ చైతన్యం తీసుకురావడం కొరకు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వీరు భారతదేశంలోని ఒక 100 నియోజకవర్గాల్లో పార్లమెంట్ వాటిలో పనిచేయడానికి మరి ముందుకు వచ్చిండ్రు. మరి ఈ సమాజంలో సమాజం మారడం కొరకు, ఈ భారతదేశ ప్రజల భవిష్యత్తు మారడం కొరకు ఒక నిత్య చైతన్యమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మరి పార్లమెంటు సభ్యులను, రాజకీయ నాయకులను ఎన్నుకోవడానికి వారు ముందుకొచ్చిండ్రు. మరి దీంట్లో ప్రజలందరూ భాగస్వాములమై మరి అటువంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఒక మంచి పార్లమెంటు సభ్యున్ని ఎన్నుకో విధంగా ఆ దిశకు వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.